నాన్నగారు నాన్నగారు వీడి పేరు గోపాల్. కానీ వీడిని ఊరిలో అందరూ కూడా గాలి గోపాల్ అని పిలుస్తారు. ఎందుకంటే వీడి ఆలోచనలు ఎప్పుడూ కూడా గాలిలోనే మేడలు కట్టేలా ఉంటాయి కాబట్టి. ఇప్పుడు ఏ కొత్త ఐడియాతో గాలిలో మేడ కట్టడానికి వచ్చాడో చూద్దాం. నాన్నగారు నేను పక్క ఊరికి వెళ్ళాలని అనుకుంటున్నా. పక్క ఊరిలో చింతపండు చింత లేకుండా చాలా తక్కువ ధరకే అమ్మేస్తున్నారట. నేను అక్కడ ఇది కొని ఇక్కడ డబుల్ రేటుకి అమ్మి లక్షాధికారిని అయిపోతానో. అబ్బా, వీడి తెలివి తక్కువతనం వల్ల ఏ లాభం జరగదని నాకు తెలుసు. కానీ ఏదో ఒకటి చేస్తానని అంటున్నాడు కదా. సరేరా, క్షేమంగా వెళ్ళి లాభంగా రా. అలా బస్సు ఎక్కి పక్క ఊరికి బయలుదేరాడు. బస్సు కరెక్ట్ గా ఒక హోటల్ దగ్గర ఆగింది. ఓ మర్చిపోయాను, టైంకి తినకపోతే గ్యాస్ ఫామ్ అవుతుంది కదా, కాబట్టి ముందు తిందాం. తిన్న తర్వాత ఒక చిన్న కొనుక్కు తీసిన తర్వాత బజారుకి వెళ్ళి చింతపండు కొందాంలే. అలా అనుకుని అక్కడ దగ్గరలో ఉన్న ఒక పెద్ద మర్రి చెట్టు దగ్గర పడుకుంటాడు. అలా నిద్రలోకి వెళ్ళిన తర్వాత ఎవరో తన దగ్గర ఉన్న డబ్బుని దొంగలిస్తారు. ఆ విషయం లేచి చూసిన తర్వాత తనకి అర్థమైంది. ఇప్పుడు నాన్నకి ఈ విషయం తెలిస్తే నా పని అంతే. అలా అనుకుని బాధగా నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు దారిలో ఒక పెళ్లి జరుగుతుంటే అక్కడికి వెళ్ళాడు. అక్కడ ఎవరో మన గోపాల్ని కార్ డ్రైవర్ తరపున వాడనుకుని ఒక స్వీట్ బాక్స్ ని ఇచ్చి ఇది కారులో పెట్టు అని చెప్పాడు. కానీ మన గోపాల్ ఆ స్వీట్ బాక్స్ ని తన ఇంటికి తీసుకువెళ్తాడు. వచ్చావా నాన్న? చింతపండు బిజినెస్ ఏమైంది? క్షేమంగా వెళ్ళి లాభంగా వచ్చేసావా? నాన్న, మీరు చెప్పినట్టే వెళ్ళేటప్పుడు బస్సులో నిద్రపోయి చాలా క్షేమంగా వెళ్ళాను. ఇక లాభం అంటారా? చింతపండు అయితే పుల్లగా ఉంటుంది, అందుకే అది మానేసి ఇదిగో లాభంగా ఈ స్వీట్ బాక్స్ ని పట్టుకొచ్చాను. ఇది తిని ఎంజాయ్ చేయండి. ఆ బాక్స్ ని తెరిచి చూస్తే అందులో అన్ని సున్నుండలున్నాయి. అబ్బా, సున్నుండలు. నాకు తెలుసురా, నువ్వు వెళ్ళిన పని సున్నా, తెచ్చిన లాభం కూడా సున్నాయే అని.